Hey guys, welcome to our YouTube channel #Simpreet. సో ఈ రోజు మనం చేస్తున్న వీడియో ఏంటంటే ఈ కపుల్ కాస్టింగ్. ఇది మా హస్బెండ్ నా బర్త్డేకి ఇచ్చారనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసినట్లయితే స్కాన్ టు నో హౌ టు ఓపెన్ బకెట్ లిడ్ అని ఉందన్నమాట. సో ఇది మూతగా పడేయకండి గైస్, దీంట్లో కూడా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టారు వాడు. సో ఫస్ట్ ఏముందంటే దీంట్లో ఒక ప్లేట్ లాగా ఉంది. ప్లేట్ కాదు, ఇది బేస్. మీదనే ఆ కాస్టింగ్ ఇది వచ్చేసి మోల్డింగ్ పౌడర్ అంట గైస్. స్కిన్ సేఫ్ అంట, క్యాప్చర్స్ ఎవ్రీ డీటెయిల్స్, ఫాస్ట్ సెట్టింగ్ అంట. ఇది మోల్డింగ్ పౌడర్. ఇంకో పౌడర్ ఇచ్చాడు గైస్, ఇది కాస్టింగ్ పౌడర్ అంట. ఇది కూడా ఫాస్ట్ సెట్టింగే, హై స్ట్రెంత్ అండ్ వెయిట్ 1000 గ్రామ్స్ అంట. ఒక రఫ్ పేపర్ ఇచ్చాడు గైస్ అండ్ ఒక బ్రష్. ఇది శాండ్ పేపర్ అంట. రఫ్ పేపరే కదా, శాండ్ పేపర్. దాన్ని శాండ్ చేయడానికి ఇట్లా అని చెప్పి శాండ్ పేపర్ అని. ఇక్కడ శాండ్ ఏడుంది. నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఓకే, అంటే అది కొంచెం పాలిష్ చేయడానికి వాడచ్చు అనమాట. అండ్ వీడు ఒక పెయింట్ కూడా ఇచ్చాడు అండ్ బ్రష్ కూడా ఇచ్చాడు, మేబీ మనం మోల్డ్ చేశాక పెయింట్ చేసుకోవడానికి. అండ్ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వాడు ఇచ్చాడు అనమాట ఇక్కడ. ఓకే, మేము ఎందుకన్నా మంచిది మనం మర్చిపోతాము అని చెప్పి, మాకు కన్వీనియంట్గా ఉండాలని చెప్పి మేము ఇట్లా పేపర్ మీద రాసుకున్నాము ఏమేమి చేయాలి అని చెప్పి. సో టోటల్గా 3 స్టెప్స్ అన్నమాట. Meet Professor Priyatham and Lab Assistant Simran. కూల్ వాటర్ 2.5 లీటర్స్. మేము దీన్ని ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఒక స్టిరర్ కావాలి, అది మిక్స్ చేసుకో. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మిక్స్ చేసినాక ఆయిల్ కావాలన్నమాట. ఆయిల్ మనము మన చేతులకి రాసుకొని కొంచెం వాటర్ అనేది కింద పడినట్టు ఎక్స్ట్రా మిస్ అయిన వాటర్స్ అనేది వేసేటప్పుడు నేను ఎలాగో ఎక్స్ట్రానే వేసాను. ఎక్స్ట్రానే వేసాను. ఓకే, కలుపుతా ప్రొఫెషనల్ మిక్సర్కి ఇది మొత్తం మా ఫ్రెండ్స్ 75 సెకండ్స్ మొత్తం మాత్రమే తిప్పాలి. బెటర్ స్టాప్ వాచ్ లాంటివి ఏమన్నా ఉంటే బెటర్ మనకి. వేసినప్పటి నుంచి 75 సెకండ్స్. ఓకే, తొందరగా ఆయిల్ రాసేసుకో. నాకు కూడా రాసి 75 సెకండ్స్ అయిపోయినా. అవును, రైట్ హ్యాండ్. Let's get oily together. మొత్తం రాయి ఇంకా సెట్ అవ్వకుండా మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండడం వచ్చింది. రాసుకోండి.
ఇద్దరికి కావాలి కదా. నాకు నేను రాసుకుంటే కదా బంగారం, నీకు ఎవరు రాసే రైట్. రెడీయా? కూర్చొనే వద్దు, కూర్చొని రాదు. ఓకే, పైకి కిందకి ఒకసారి ఇలా ఆగమని చెప్పాడు. తర్వాత ఒక దగ్గరకు వచ్చి ఆగమని చెప్పాడు. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. నా చేయి తగ్గు. 2-3 minutes అయినట్టు ఎట్లా తెలుస్తుందండి? ఇట్స్ గుడ్ క్వశ్చన్. మనం ముందే టైం చూసుకోవాల్సింది. టాప్ లేయర్ అనేది కొంచెము పట్టుకున్నప్పుడు లిక్విడ్గా కాకుండా గట్టిగా అయింది అని అనిపించిందంటే అప్పుడు మనము తీసేయచ్చు. చూసినట్టయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం చెయ్యిని అటు ఇటు కలుపుతూ ఒక చెయ్యి బయటికి తీయాలన్నమాట. వేళ్ళు పాడవకుండా ఇదైతే మెల్లగా తీయాలి. సో కొంచెం అలా ఇలా జరుపుతూ నువ్వు చేయబట్టు. అది ఫస్ట్ ఇట్లా మూవ్ చేస్తేనే అది వచ్చేది. ఇది చూడడానికైతే దీని లోపల వేల షేప్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మీకు కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ తీసేసి పక్కన పెట్టేస్తే దెన్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. నువ్వు వేస్తావా? యూజ్ వాటర్ ఫస్ట్ వేయాలి, వేసేయాలి. మొత్తం వేయకూడదు. తర్వాత కొంచెం కొంచెము మొత్తం వేయకూడదు. వాటర్ వేసి కలుపుతూ ఉండాలి కొద్దిగా. కపుల్స్ ఒకరికేమో ఒకటి ఉంటుంది, ఇంకొకరికేమో ఇంకొకటి ఉంటుంది. ఇద్దరు మధ్య ఇలానే గొడవలు అవుతాం. ఓకే, అంటే ఒక వేస్తే వాళ్ళు కలుపుతూ ఉండాలి. నేనే వాటర్ నేను వేస్తాను, నువ్వు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. చూసా కింద ముందు వేసేస్తే కింద అతుక్కుపోతే తీయడం కష్టం అన్నమాట. ఇదైతే మనం సెంటర్లో వేసుకుంటూ వెళ్తుంటాం. అయిపోయింది, వేసేయచ్చు. గైస్ ఇలా ఈ విధంగా మీడియంలో కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఏ కన్సిస్టెన్సీ అంటే ఇంకోటి అయిపోతుంది, గడ్డలు గడ్డలు పెట్టేసి ఇది లేడీస్ అయితే బాగా మిక్సింగ్ చేయడం అలవాటు కాబట్టి వాళ్ళు చేయడం బెటర్. ఒకసారి దీంట్లో పోసుకోవాలన్నమాట. సో ముందు ఒక చేయిలో పోస్తున్నాను, అదే పక్కకు కూడా వెళ్తుంటుంది. ఓకే గైస్, హోప్ఫుల్లీ ఇది బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీన్ని ఇది సెట్ అవ్వడానికి 2 to 3 hours అని వెయిట్ చేయాలంటే, సో 3 hours తర్వాత మనకి పెట్టాము. అవుటర్ సైడ్ అంతా కొంచెం గట్టి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఓకే, ఇట్లా నన్ను తీసి పెడదాము. లోపల కొంచెం ఇలా నన్ను బెండ్ చేసినప్పుడు కొంచెం వాటర్ లాగా వచ్చిందనమాట. ఇంకా వస్తుంది వాటర్, అందుకే ఏం చేశానంటే కొంచెం వంపాను వాటర్. మీరు కూడా వంపడానికి ట్రై చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇది దీని మీద వేసేద్దాము. 1 2 నైస్ బకెట్ ఫుల్ వాటర్
వాటరీ వాటరీ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా కట్ చేసి కట్ చేయొద్దు, అలాగే పైకి దీన్ని ఎలా తిరగేసారో అది అలా తిరగేసి. మమ్మీ ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుంది. కత్తి తీసుకొచ్చి ఇరిపిస్తుంది. కత్తి తీసుకొని రాకు. ఎట్లా నా బిస్కెట్ వేసినావు మాట్లాడు. హ్యాపీ బర్త్డే డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సిమ్రన్. హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you. ఇదిగో నేను దగ్గర చేస్తాను. చిన్న నా వేసేద్దాం. మెల్లగా చెప్పండి. ఎందుకంటే వావ్, మన చేతులు కదా మంచిది కదా. మేము కట్టుకుంటాం. కటింగ్ కంటే కటింగ్ అవసరం. వా, అసలు ఏక్ ఉంది. ఓకే ఓకే. ఇది మా ఆయన హ్యాండ్. అలా వద్దు. ఇదేమి గట్టిగా ఉందండి. టచ్ అండ్ సీ. Still I'm scared. Don't be scared, my child. Have daring faith. It's nice. It's nice. ఓకే గైస్, మీరు చూసినట్టయితే దీంట్లో చిన్న చిన్న లంప్స్ లాగా వస్తాయి అన్నమాట. వాడు ఇలా మనకి ఒక పిక్ ఇచ్చాడు. దీంతో ఇలా ఇలా పీకాలన్నమాట. ఇది కొంచెం టైం టేకింగ్ అవ్వచ్చు. యాక్చువల్లీ పెయింట్ లేదు. సో మీకు కూడా ఈ యాక్టివిటీ నచ్చినట్లయితే అమెజాన్ లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్ గా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. And don't forget to like, share and subscribe to our YouTube channel. Bye bye.